ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మనము వార ఫలితాల్లో 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, చంద్రుడు వృషభ రాశి నుంచి కర్కాటకం వరకు సంచరిస్తాడు ఈ 3 రోజులు చూసుకున్నట్లయితే. అదేవిధంగా మేషంలో గురువు, కన్యలో కేతువు, మీనరాశిలో రాహువు, కుంభంలో శని యొక్క సంచారము, మరియు అదేవిధంగా మనకి రవి మకర రాశిలోని, బుధ కుజ శుక్రుడు ధనస్సులో సంచరిస్తున్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశివారు ఎటువంటి ఫలితాలు పొందుతారు, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్స్ అన్ని నార్మల్ అవుతాయనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషలగ్నం వారికి ఆర్ మేషరాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి, గురువు రాశిలో ఉన్నందుకు చాలా మటుకు పీస్ ఆఫ్ మైండ్ ఇస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా చంద్రుడు 2వ స్థానం నుంచి 4వ స్థానం వరకు చంద్రుడి యొక్క సంచారం జరుగుతుంది. కావున ఇది కొంచెం కమ్యూనికేట్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. కమ్యూనికేట్ చేసేటప్పుడు పర్టికులర్గా ఈ 21, 22, 23, 24 తేదీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేసే విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక 25, 26, 27 తేదీలు ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. ధన సంబంధించినటువంటి విషయంలో, కుటుంబ సంబంధించిన విషయాల్లో కొద్దిగా ఘర్షణ వాతావరణం ఉంటుంది. మొదట్లో కొంత ఏదైనా మీరు ప్రాపర్టీ పరంగా పొందవలసినటువంటి విషయంలో కొంత ఘర్షణ ఏర్పడి దాని తర్వాత ఆ ప్రాపర్టీస్ పొందడం కూడా జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా తండ్రి గారి ఆస్తికి సంబంధించింది లేదా ఏదైనా కమ్యూనికేట్ చేస్తుంటాం మనం ఒక్కోసారి ఫలానా వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, పర్టికులర్గా ఎవరితోనైనా అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి విషయంలోని చాలా 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 జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఇక్కడ మీ యొక్క సంతానానికి ఉన్న ప్రదేశం నుంచి మార్పులు ఇటువంటివి గోచరిస్తున్నాయి. సంతాన అభివృద్ధి అయితే ఉంది, ఎందుకంటే మీకు రాశి నుంచి 5వ స్థానాన్ని గురువు యొక్క దృష్టి ఉంది కావున. అదేవిధంగా కొద్దిగా ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా వివాహ సంబంధించినటువంటివి ఎటువంటి సంబంధాలు కుదురుతాయి అంటే, ఈ వారం ప్రత్యేకంగా మీరు మీ యొక్క పాత రిలేషన్స్ ఎవరైనా ఉంటారు, లేదా ఇంట్లో ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు తెచ్చిన సంబంధం కుదరడం కానీ, వాళ్ళ యొక్క పరిచయాల వల్ల సంబంధం కుదరడము ఇటువంటివి గోచరిస్తున్నాయి. అయితే ఇక్కడ కొద్దిగా అధికారులతోనది కొంతవరకు స్ట్రెస్ ఉంటుంది. మేషం వారికి చూసుకుంటే కనుక దశమంలో రేవున్నాడు కాబట్టి స్ట్రెస్ ఉంటుంది, ఆకస్మికమైనటువంటి మార్పులు చూపిస్తున్నాయి. కొంతవరకు ప్రమోషన్స్ రావడానికి చేసే ప్రయత్నం కొంతవరకు ఫలిస్తుంది, ఎందుకంటే లాభంలో శని ఉన్నాడు, దశమంలో రేవున్నాడు ఇక్కడ చూసుకున్నట్లయితే. అయితే మీరు ఈ యొక్క ఉద్యోగ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో, 12వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి స్వదేశంలో కాకుండా విదేశాలకు వెళ్ళి చేసే ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ప్రయత్నాలు ఖచ్చితంగా సఫలీకృతం అయ్యేటువంటి యోగం ప్రస్తుతం మీకు నడుస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, విష్ణు సహస్రనామాలు చేయండి, మరియు సూర్య భగవానుని యొక్క ఆరాధన చేయండి. సూర్యుడిని చూస్తూ విష్ణు సహస్రనామాలు చేయండి, మరింత అద్భుతమైన ఫలితాలు మీరు పొందుతారు. వృషభ లగ్నము, వృషభ రాశి. లగ్నం తెలిస్తే లగ్నం నుంచి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి. అయితే ఇందులో 23, 24 తేదీలు మాత్రం కొంచెం మీరు కొన్ని అతి మంచితనం వల్ల, లేకపోతే కొంత ఏదో తెలియని మానసిక స్ట్రెస్కి గురయ్యేటువంటి యోగం చూపిస్తుంది కాబట్టి ఆ యొక్క రోజుల్లో కొంత జాగ్రత్త వహించండి. 21, 22 తేదీలు ప్రత్యేకంగా. ఇక 23, 24, 25, 26 ఈ తేదీలు కనుక చూసుకుంటే ఇక్కడంతా కూడా వ్యాపార లాభములు
అంటే ఒక వ్యాపారం లేకపోతే ఏదైనా ఒక లాభం కోసం మీరు చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో అది సక్సెస్ అవుతుంది అని చెప్పి చూపిస్తుంది. ఇక మిగతా అంశాలు కానీ చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా ఆన్లైన్ రిలేటెడ్ సంబంధంగా చేసే ప్రయత్నం, ఫైనాన్షియల్ గ్రోత్ కోసం ఆన్లైన్ రిలేటెడ్గా లేకపోతే విదేశీ సంబంధంగా కొంతవరకు మీకు ధన సంబంధించినటువంటి అభివృద్ధి యోగం కనబడుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాపర్టీ మూలంగా ధనయోగము ఈ వారం, లేదా గవర్నమెంట్ రిలేటెడ్ మూలంగా ధనయోగం, లేదా తల్లిగారికి సంబంధించిన ఏదైతే గవర్నమెంట్ రిలేటెడ్ ధనం రావాల్సిందో అది కొంతవరకు మీకు రావడం, కుటుంబ సభ్యులకి రావడం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. కాకపోతే పంచమ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. కావున మీరు తీసుకునే నిర్ణయాలు, ప్రేమ వ్యవహారాలు, సంతానం కోసం తీసుకునే నిర్ణయాలు, రాజకీయ సంబంధించిన నిర్ణయాలు, ఇటువంటి అంశాలలో కాస్త జాగ్రత్త వహించండి. అలాగే ఇక్కడ గమనించినట్లయితే కొంత వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్త వహించాలి. అష్టమ స్థానంలో కుజుడు శుక్రుడు సంచారం జరుగుతుంది కాబట్టి వాహనం మీద వెళ్ళేటప్పుడు మాత్రమే కాకుండా మనం రోడ్డు దాటేటప్పుడు కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్డు దాటడం ఏవో చేస్తూ ఉంటాం. అప్పుడు ఏమవుతుందంటే మన మైండ్ ఫోన్లో ఉండే అంశం మీద ఉంటుంది, ఆ యొక్క డిస్కషన్ మీద ఉండేసరికి మనం చూసుకోకుండా దాటడం వల్ల ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ యొక్క అంశంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఫోన్స్ మాట్లాడుకుంటూ రోడ్లు దాటడము, బండులు నడపడము అస్సలు చేయకండి. అసలు ఎప్పుడూ చేయకూడదు, ఇప్పుడు అస్సలు చేయకండి దయచేసి. అదేవిధంగా మీకు ఏదైనా ఉద్యోగ సంబంధించినటువంటివి కానీ లేకపోతే వివాహ సంబంధించినవి, ప్రత్యేకంగా వివాహ సంబంధాలు ఆదివారాలు ఎక్కువగా ట్రై చేయండి. మరియు మెడికల్ రంగాల్లో ఉండేటువంటి సంబంధాలు ట్రై చేయండి. తండ్రి గారి యొక్క ప్రోద్బలం లేదా గవర్నమెంట్ వ్యక్తుల యొక్క ప్రోద్బలం ద్వారా మీకు వివాహ సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇక ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించినవి కట్టేటువంటి విషయంలో కొంచెం నెగ్లిజెన్సీ చేయకండి, వాటి వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి ఛాన్సెస్ అధికంగా కనిపిస్తున్నాయి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఉద్యోగాల్లో కూడా కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవుతుందని సడన్గా మారడం, ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క వారం ప్రత్యేకంగా మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి, ఇన్వెస్ట్మెంట్స్కి ఎలా ఉంది ఈ వారము అని చెప్పి చూసుకున్నట్లయితే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో బాగుందని చెప్పుకోవచ్చు. ఈ వారం చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మీకు మంచి ఫలకృతంగానే ఉంటాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన గణపతి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మిథున రాశి, మిథున లగ్నము. మిథునం వారికి గనక చూసుకున్నట్లయితే రాశినాథుడైనటువంటి బుధుడు సప్తమ స్థానంలో ఉన్నాడు. ఇది సమాజంలో స్త్రీలకి పురుషుల యొక్క పరిచయము, పురుషులకు స్త్రీల యొక్క పరిచయము, కొన్ని వివాహ వేదికలకు వెళ్ళడం ద్వారా అక్కడ కొన్ని పరిచయాలు ఏర్పడడం ద్వారా వివాహం అవ్వడానికి కొన్ని పాజిటివ్గా కొన్ని విషయాలు, కదలికలు ఇటువంటివి గోచరిస్తున్నాయి. అయితే ఈ వారం ప్రత్యేకంగా 21, 22 తేదీలు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనప్పటికీ కూడా ఈ వారం మీకు 23, 24, 25, 26, 27 ఈ తేదీలు ప్రత్యేకంగా మీకు ఉద్యోగ అవకాశాలు అధికంగా వచ్చేటువంటి రోజులుగా మనం పరిగణించవచ్చు. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంటుంది, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మరియు కొన్ని తెలియని ఒక తండ్రి తరపు వాళ్ళతో కానీ, తండ్రితో కానీ, గవర్నమెంట్ వ్యక్తులతో కానీ, లేకపోతే ఏదైనా మిస్కమ్యూనికేషన్స్ వల్ల జరిగినటువంటి ఇబ్బంది కానీ మిమ్మల్ని కొంచెం భయాందోళనకు దారితీస్తూ ఉంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో మనం ఒక్కోసారి చూడండి, తొందరపడి ఏదో ప్రాపర్టీ తీసేసుకొని దాని తర్వాత దానికోసం కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఒక కోర్సెస్ నేర్చుకునేటువంటి అంశంలో కానీ కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే రెండవ వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంచెం తొందరపడడం వల్ల కొంత నష్టపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒక ఉద్యోగం కాకుండా రెండు ఉద్యోగాలు చేయాలి, లేనట్లయితే మల్టిపుల్ జాబ్స్ చేస్తూ ఉంటారు. అటువంటి వారు కొంచెం జాగ్రత్త వహించాలి ఇప్పుడున్న సమయంలో. అంటే అవతల వాళ్ళు దాన్ని ఆ యొక్క అంశాన్ని పట్టుకొని కొంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనుకోనివ్వండి, ఇటువంటివి కొద్దిగా చూపిస్తున్నాయి. ఇక మీరు
సంతాన సంబంధించినటువంటి విషయంలో కనుక చూసుకున్నట్లయితే రెండవ సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కొంతవరకు కొంత శ్రమని చూపిస్తుంది. అదేవిధంగా సప్తమ స్థానంలో బుధుడు, కుజుడు, శుక్రుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేటువంటిది ఇక్కడ మీరు ఏదైనా ఒక వివాహ సంబంధించినటువంటివి ప్రయత్నాలు చేసేటప్పుడు కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడి తొందరగానే మీకు వివాహ సంబంధాలు కుదరడము, మరియు అందులో మెడికల్ లైన్లో ఉండేటువంటి వారు మరియు డాక్టర్స్ కావచ్చు, అదేవిధంగా క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండేటువంటి వారు కావచ్చు, ఇటువంటివి వారితో వివాహ సంబంధాలు కుదరడం, అది కూడా ఆకస్మికంగా కుదిరేటువంటి ఆస్కారం అధికంగా కనబడుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన ఎంత చేస్తే అంత చక్కటి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా గోవుకి క్యారెట్స్ మరియు గోంగూర తినిపించండి, అన్ని విధాలు బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి, కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ యొక్క లగ్నము ఆ రాశి వారికి ప్రస్తుతం నడుస్తున్నటువంటి గ్రహస్థితిలో 21, 22 తేదీలు వ్యాపార లాభాలకు సంబంధించిన విషయం పట్ల కాస్త జాగ్రత్త వహించండి. అదేవిధంగా గురువు యొక్క బలం 2వ స్థానం మీద గురుబలం ఉంది కాబట్టి ఉన్న ప్రదేశం కాకుండా విదేశీ సంపాదన, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ మూలంగా ధనయోగాలు, వ్యాపారం అందులోని ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం మూలకంగా ధనయోగాలు సూచిస్తున్నాయి. కాకపోతే అప్పులు, ఏదైనా లోన్స్ లభించడానికి చాలా అనుకూలమైనటువంటి స్థితి ఇది. అలాగే 3వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ప్రత్యేకంగా మీరు ఏదైనా అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకొని అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్ చేయండి. అదేవిధంగా ఇక్కడ యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ అంటారు, అంటే పూర్వీకుల ఆస్తులకు సంబంధించినవి ఏవైనా సరే కొంతవరకు ఆ యొక్క పనులు కొంత మందగించడం కానివ్వండి, లేదా ఎప్పుడో ఉన్నటువంటి పేపర్స్ దొరకడం కానివ్వండి, ఇటువంటివి గోచరిస్తున్నాయి. సంతాన సంబంధించినటువంటి విషయంలో ప్రత్యేకంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే సంతాన యోగము అనేటువంటిది చూపిస్తుంది. మరియు ఇష్టపడి వివాహం చేసుకుందాం అనుకునేటువంటి విషయాలు, కొన్ని ప్రేమ వ్యవహారాలకి ఇష్టపడి వివాహం చేసుకుందాం అనేటువంటి విషయంలో కొంత ఘర్షణ వాతావరణము మరియు పెద్దల యొక్క ఇన్వాల్వ్మెంట్తో కొంత ఆ యొక్క ఇష్టపడి వివాహం చేసుకుందాం అనేటువంటి పని విషయంలో కొంత సఫలీకృతం అవ్వడం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. అదేవిధంగా సంబంధాలు, ప్రత్యేకంగా ఎవరైనా వివాహ సంబంధాలు చూసుకునేటువంటి వారు ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా విదేశీ సంబంధాలు చూసుకోవడము, విదేశాల్లో ఉన్నటువంటి వారి యొక్క సంబంధాలు చూసుకోవడం అనేటువంటిది ఇప్పుడున్న గ్రహస్థితి మీకు అనుకూలిస్తుంది. అదేవిధంగా ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్స్ కానివ్వండి, అదేవిధంగా దూర ప్రాంతాలకు వెళ్ళడం కానివ్వండి, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వేరే దేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి విషయాలు కానివ్వండి, ఇప్పుడున్న గ్రహస్థితి అనుకూలిస్తుంది. మరియు భాగ్యస్థానంలో రాహు ఉన్నందుకు దేవతా అనుగ్రహంతో పాటు ముఖ్యంగా కర్కాటక రాశివారు పితృదేవతలకు సంబంధించి ఎక్కువగా చేస్తూ ఉండాలి. దీని ద్వారా మీ పూర్వజన్మ కర్మలు తొలగిపోతాయి. సింహలగ్నము, సింహరాశి, సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా మీరు ఈ మాసంలో ఏదైనా వ్యాపార సంబంధించినటువంటి విషయాలు చేయాలనేటువంటి ప్రయత్నాలు కానీ, వాటి ఇంప్రూవ్మెంట్స్ కోసం మీరు చేసేటువంటి ప్లానింగ్స్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాంపిటేటివ్గా ఫీల్ అయ్యి కాంపిటీషన్లు నెగ్గుతారు. మరియు ఈ 21, 22 తేదీలు మాత్రం మీకున్న గ్రహస్థితి రీత్యా చూసుకుంటే ప్రాపర్టీస్ ఏదైనా తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. 21, 22 తేదీలు, 23, 24, 25, 26, 27 ఈ 5 రోజులు మాత్రం మీకు ప్రత్యేకంగా కొన్ని రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు, ఇన్సూరెన్సెస్ మూలంగా, ఇటువంటి వాటి మూలంగా పిహెచ్డీస్ చేస్తుంటారు, ఇటువంటి వాటి మూలంగా మీకు లబ్ధి గోచరిస్తుంది. సింహలగ్నం వారికి 2వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి మీకు ఎటువంటి సంపాదన ₹1 నుంచి ₹1,00,00,000 వరకు ఎటువంటి మనీ ట్రాన్సాక్షన్ జరుగుతున్నా కాస్త గణపతిని తలుచుకుంటూ ఆ మనీ ట్రాన్సాక్షన్ చేయండి. జీవితంలో ఎక్కడ ఆగకుండా మీకు సాగుతూ ఉంటుంది. ప్రత్యేకంగా ఇప్పుడు 2వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి. అదేవిధంగా కొంతవరకు వివాహ ప్రయత్నాలు, పార్ట్నర్షిప్స్తో కొంత స్ట్రెస్సు,
బ్యాక్ పెయిన్స్ రావడము ఇటువంటివి కాస్త ఉంటున్నాయి ఈ సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ సింహలగ్నం వారికి, ఆ సింహరాశి వారికి, అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క సింహం వారికి 4వ స్థానం అంటే చతుర్థ అధిపతి పంచమ స్థానంలో ఉన్నందుకు ప్రత్యేకంగా అది 6 వైపు ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి హోమ్ లోన్స్ లభించడము, క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన విద్యలు ఏదైనా నేర్చుకోవడము, ఫ్యాషన్ డిజైనింగు, ఈ యొక్క బుటిక్ రిలేటెడ్ సంబంధించినటువంటివి, సెలూన్ రిలేటెడ్ ఇట్లా ఏదైనా కళారంగ సంబంధించినటువంటివి, నాట్యం కావచ్చు, ఇటువంటివి ఏవైనా సరే, లేదా ఇంటీరియర్ డిజైనింగ్స్ కావచ్చు, ఇటువంటివి నేర్చుకోవడము, గృహంలో అటువంటివి ఏర్పాటు చేసుకోవాలనుకోవడము, ఇటువంటివి గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులకి కొంతవరకు ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయంలో కొద్దిపాటి స్ట్రెస్, గొడవలు చూపిస్తున్నాయి. అయితే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో చక్కగా రాణిస్తారు. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇదొక మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయం పట్ల కొంత జాగ్రత్త వహించండి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు చూసుకున్నట్లయితే ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రదేశాలకి మారడం ద్వారా ఉద్యోగ అవకాశాలు మీకు పెరుగుతాయి. మరి మీరు చేయవలసినటువంటి దేవతారాధన దత్తాత్రేయుణ్ణి, అదేవిధంగా లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. కన్యాలగ్నము, కన్యారాశి. కన్యాలగ్నము, కన్యారాశి రాశివారికి కనుక చూసుకున్నట్లయితే, లగ్నం కానీ రాశి చూసుకున్నట్లయితే, లగ్నంలో ప్రస్తుతం మీకు కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి 21, 22 తేదీలు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు లేదా లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాగే లోన్స్ లభించేటువంటి ఆస్కారం అధికంగా ఉంది, లాంగ్ టర్మ్ లోన్స్ లాంటివి. అదేవిధంగా కొంతవరకు మీకు ఎవరైతే మనీ పే చేయాలో వాళ్ళు కొంచెం ఎక్కువ టైం తీసుకోవడం, మీకు రావాల్సిన డబ్బుల విషయంలో కావచ్చు, మీరు ఎవరికైనా ఇవ్వాల్సిన విషయంలో కావచ్చు, కొంతవరకు లాంగ్ టర్మ్ ప్రాసెస్ పెట్టుకుంటారు. అదేవిధంగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి అంటే నవగ్రహాల్లో శని భగవానుడి దగ్గర దీపారాధన చేసి, అంటే ఇప్పుడున్న గ్రహస్థరీత్యా శని భగవానుడి కనుక దీపారాధన చేసినట్లయితే తొందరగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. మరియు వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, ఆంజనేయ స్వామి ఆలయం కానీ, కాళికా అమ్మవారి ఆలయాలకు కానీ వెళ్తుండండి. తొందరగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ తెలియని చిన్న చిన్న ఈగో క్లాషెస్ అనేటువంటివి సంతానంతో కానీ, తోబుట్టువులతో కానీ కొంత ఈగో క్లాషెస్ వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మరియు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇది సరైనటువంటి సమయం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే భూముల మీదో లేకపోతే గృహాల మీద చేస్తుంటారో దిస్ ఈజ్ ద రైట్ టైంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకునేటువంటి ప్రయత్నం కూడా ఇప్పుడు సఫలీకృతం అవుతుంది. మరియు రెండో వివాహం కోసం చేసే ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్లో. అందులో ముఖ్యంగా 21, 22 తేదీలు ఏవైతే ఉన్నాయో మీ తల్లిగారు లేదా మీ యొక్క సిస్టర్స్ మూలంగా లేదా ఒక ప్రయాణం ద్వారా, మీరు ఏదైనా ఒక ప్రయాణం ద్వారా చేసేటువంటి వాటి మూలంగా మీకు ఈ సంబంధాలు కుదరడము, బిజినెస్ మూలంగా ఇంప్రూవ్మెంట్స్ ఇటువంటివి గోచరిస్తున్నాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి? సూర్య భగవాను చూస్తూ మీరు వెంకటేశ్వర స్వామి యొక్క నామం చేయండి, లేదా సూర్య భగవాను చూస్తూ హనుమాన్ చాలీసా చేయండి, ఆదిత్య హృదయం చేయండి. మీరే చూస్తారు. ఎందుకంటే పంచమంలో ఉండేటువంటి గ్రహము అది మీకు పాజిటివ్గా పనిచేయడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడున్న గ్రహస్థితిలో. తులాలగ్నము, తులారాశి. తులవారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు ఏదైనా కమ్యూనికేషన్స్ చేసేటప్పుడు ప్రత్యేకంగా ఈ వారం జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనైనా మాట్లాడుతున్నామా, మెయిల్ చేస్తున్నామా, వాట్సాప్ చేస్తున్నామా, ఏదైనా చాటింగ్ చేస్తున్నామా, ఒక గ్రూప్ డిస్కషన్స్లో ఉన్నామా, కొద్దిగా మాట్లాడండి. ఏ మాట మాట్లాడినా ఇప్పుడు కొద్దిగా మీకు గొడవ వచ్చేటువంటి యోగాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ వారం ప్రత్యేకంగా మీరు 21, 22 తేదీలు కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా స్లోగా వెళ్ళండి. 23, 24, 25, 26 తేదీలు మాత్రం మీకు లోన్స్ లభించడానికి, కోర్టు వ్యవహారాల్లో గెలుపుకి మంచి పాజిటివ్గా ఉంది గ్రహస్థితి. అలాగే
ఫినాన్షియల్గా చూసుకుంటే కనుక మీకు తండ్రి నుంచి కానీ గవర్నమెంట్ రిలేటెడ్ మూలంగా కానీ ఏదైనా ధనం రావాల్సింది రావడము, ఫర్నిచర్స్ మూలంగా ధన యోగం కలగడము, అదేవిధంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ రిలేటెడ్ సంబంధంగా వచ్చేటువంటి కొంతవరకు ధనం అనేటువంటిది సూచిస్తుంది. అలాగే కొంత సిబ్లింగ్స్తోనది చిన్నపాటి ఘర్షణ యోగం చూపిస్తుంది సిబ్లింగ్స్తోని, మరియు అదేవిధంగా కొంతవరకు సంతానంతో కూడా తెలియని ఒక చిన్న ఇది. కాకపోతే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా గోచరిస్తుంది. నిర్ణయాలు కాస్త స్లోగా తీసుకుంటూ ఉంటారు. ఎన్ని రోజులు పడుతుంది మీకు నిర్ణయాలకు అనేటువంటిది ఒక చిన్న అపవాదం మీ మీద పడుతూ ఉంటుంది. కాకపోతే గురువు యొక్క దృష్టి మీ యొక్క లగ్నం మీద ఉన్నందుకు మీకు భగవంతుడు కాపాడుతున్నట్టుగా ఉంటూ ఉంటుంది పరిస్థితి. కాకపోతే 12వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కావున మీ తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయంలోని, కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లోని, విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. అదేవిధంగా మీకు ఈ వారం ఉద్యోగ అవకాశాలు చాలా బ్రహ్మాండంగా ఏర్పడతాయి. అంటే చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ఉద్యోగ ప్రయత్నాలు. అందులో ప్రధానంగా మీకు గమనించుకున్నట్లయితే బ్యాంకింగ్ సెక్టార్, ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన, టెక్నికల్ రిలేటెడ్ సంబంధించిన, సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన రంగాల్లో ఉన్నటువంటి వారికి, మరియు నార్మల్గా తులాలగ్నం తులారాశిలో జన్మించినటువంటి వారికి 25, 26, 27 ఈ వారంలో ఆఖరిలో ఈ 3 రోజులు మరింత ఎక్కువగా ట్రై చేయండి. తొందరగా మీకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వారము తండ్రి గారికి ఏదైనా లాభం రావడము, బ్యాంక్స్ ద్వారా మీకు ఏదైనా కొంత లాభం కలగడం జరగనుంది. కాకపోతే ఇది ఇంకా చక్కగా కలగాలి, పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటిది ప్రధానంగా మీరు ఇక్కడ నరసింహస్వామి యొక్క ఆరాధన, గణపతి యొక్క ఆరాధన చేయండి. ముఖ్యంగా మీరు బ్యాంక్స్ నుంచి ఏదైనా లబ్ధి పొందాలి, తండ్రికి సంబంధించింది ఏదైనా మీరు ఒక పని చేపడుతున్నారు అది లాభంగా మారాలి అంటే గణపతిని స్మరించుకుంటూ గణపతి ఆలయానికి వెళ్ళి ఆ పనికి వెళ్ళండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేటువంటిది ఏర్పడుతుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాశినాథుడు 2వ స్థానంలో ఉన్నాడు. ఈ రాశినాథుడు ఎప్పుడైతే 2వ స్థానంలో ఉన్నాడో ఇది కొంతవరకు గవర్నమెంట్లో కానీ బయట ఏదైనా కొంచెం పవర్ఫుల్ పీపుల్తో కొన్ని పరిచయాలు ఏర్పడతాయి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. లేదా గవర్నమెంట్ మనీ రావాల్సింది, లేదా తండ్రి గారికే ఏదైనా గవర్నమెంట్ నుంచి ఒక వ్యవసాయకుడైతే తండ్రి గారికి వ్యవసాయ సంబంధంగా గవర్నమెంట్ ఏదైనా మనకి చూడండి రైతుకు సంబంధించిన కొన్ని లబ్ధీలు కలిగిస్తూ ఉంటుంది ప్రభుత్వం. ఆ రకంగా ప్రభుత్వం నుంచి రావాల్సిన ధనం ఏదైనా సరే తండ్రి గారికి రావడం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. మరియు కొంత గృహంలో చిన్నపాటి ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంటుంది. బట్ అది ఒక రకంగా మంచిగానే చెప్పుకోవాలి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని నిర్ణయాల విషయంలో కొన్ని అపోహల వల్ల కొంత భయపడుతూ ఉంటారు. కొన్ని విషయాల్లో అలా జరుగుతుందేమో ఇలా జరుగుతుందేమో చిన్న అపోహలు, కాబట్టి అపోహలకు కాస్త దూరంగా ఉండండి. అదేవిధంగా రాజకీయ నాయకులకి మంచి ఫలితాలే ఇప్పుడు ఏర్పడతాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి, అదేవిధంగా ఏదైనా విద్యలు నేర్చుకోవడానికి, నిగూఢమైనటువంటి విద్యలు నేర్చుకోవడానికి మీకు చాలా అనుకూలమైనటువంటి సమయం ప్రస్తుతం నడుస్తుంది. ఇక ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి అంటే కనుక మీరు ప్రధానంగా కుజ, బుధ, శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మరియు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి మీరు ఎందుకంటే ఈ యొక్క సర్క్యులేషన్ అంటారంటే మనీ సర్క్యులేషన్ ప్లేస్లో రవి ఉన్నాడు, కాబట్టి సూర్య నమస్కారాలు ఎంత చేసుకుంటే అంత చక్కటి ధన యోగ ఫలితాలు మీకు ఏర్పడతాయి. మరియు అదేవిధంగా లోన్స్ లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ధన సంబంధించిన అభివృద్ధి చక్కగా సాగుతూ ఉంటుంది. ఎవరైతే వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో వివాహ ప్రయత్నం సంబంధించినటువంటి విషయంలో మీరు సోమవారాలు, అదేవిధంగా నక్షత్రం ప్రత్యేకంగా రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రాల్లో మీరు వివాహ ప్రయత్నాలు చేసినట్లయితే కూడా తొందరగా సఫలీకృతం అవుతుంది. అదేవిధంగా వ్యాపార లాభాలు ఏర్పడుతుంటాయి. కాకపోతే గణపతి వల్ల లాభం వచ్చినట్టు ఎక్కడో డబ్బులు ఆగడము, మంచి సేల్స్ నడుస్తుంది కానీ రావాల్సిన డబ్బులు రాకుండా ఆగుతూ ఉంటాయి. కాబట్టి ఈ రావాల్సిన ధనం రావడానికి గణపతిని అర్చించండి, రావాల్సిన లాభం రావడం జరుగుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎక్కువగా దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి. పితృదేవత ఆరాధన చేయండి. అంటే ఓం పితృదేవతాయే నమః అనుకుంటూ ఉండండి. మీకు ఏమవుతుందంటే ఖచ్చితంగా
మీరు ఏదైతే అనుకుంటారో భయం లేకుండా నిర్భయంగా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు, విజయాన్ని పొందగలుగుతూ ఉంటారు. ధనస్సు రాశి, ధనస్సు లగ్నము. ధనస్సు వారికి కనుక చూసుకుంటే రాశిలో కుజ గ్రహము, బుధుడు, శుక్రుడు సంచరిస్తున్నారు. దీనివల్ల ఏమిటి అంటే కొంతవరకు ఆపోజిట్ పార్టీ కావచ్చు, లేనట్లయితే జీవిత భాగస్వామి కావచ్చు, పార్ట్నర్స్ కావచ్చు, వారి నుంచి కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఇక ఫినాన్షియల్గా చూసుకుంటే కనుక మీకు ఉన్న ప్రదేశం కాకుండా విదేశాలలో ఉద్యోగ అవకాశాలు, విదేశీ మూలకంగా ఏదైనా ధనయోగం ఏర్పడడం, సాఫ్ట్వేర్స్ మూలంగా ధనయోగం ఏర్పడడం, ఏదైనా ఒక యాప్ క్రియేట్ చేయడం ద్వారా ధనయోగం ఏర్పడడం, ఇటువంటి గ్రహస్థితి ప్రస్తుతం నడుస్తుంది. కాబట్టి ధనస్సు లగ్నం ఆర్ ధనస్సు రాశి వారు దాన్ని యాప్ క్రియేట్ చేయడానికి చక్కగా మీరు ముందుకు వెళ్ళడం ద్వారా తద్వారా మీకు ధనయోగం అనేటువంటిది ఏర్పడనుంది. అదేవిధంగా కొద్దిగా ఈ టైంలో కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసినట్లయితే ఫలితం ఉంటుంది. అదేవిధంగా బయట దేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా విద్యలు అభ్యసిద్దామని చెప్పి ప్రయత్నం చేసేటువంటి వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి చాలా చాలా అనుకూలంగా ఉంది. మరియు మీరు సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా సంతాన ప్రయత్నం ఫలించడము, మరియు మీ యొక్క సంతానం ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి ఇంకా వీరు సెటిల్ అవ్వట్లేదు, వీళ్ళు ఇంకా సంపాదనలో పడలేదని బాధపడేటువంటి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే కాస్త ఈ 6వ అధిపతి రాశిలో ఉన్నందుకు 6వ అధిపతి, 7వ అధిపతి మరియు 5వ అధిపతి పంచ షష్ఠ సప్తమ అధిపతులు రాశిలో ఉన్నందుకు ఎవరైనా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనే ప్రయత్నంలో కొంతవరకు ఫలకృతం అవ్వడము, దాని ద్వారా కొంతవరకు ఘర్షణ వాతావరణం ఏర్పడడం, ఇవి కూడా మీరు చూస్తారు. ఇక ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో తొందరపాటు పడి ఉద్యోగాలు మారడం, ఉద్యోగాలు మానేయడం లాంటివి చేయకండి. చేతిలో మనకు ఉద్యోగం ఉంది, ఖచ్చితంగా మీరు మారవచ్చు, దానికి సంబంధించి స్టెప్ తీసుకోవచ్చు. ఎందుకంటే దశమకేతువు అక్కడ ఏమీ జరగకపోయినా ఏదో జరుగుతుందనేటువంటి ఒక ఇల్యూజన్ని క్రియేట్ చేసి ఉద్యోగం మారిపోయేలా చేస్తాడు. కాబట్టి ఈ దశమకేతువుకు సంబంధించినటువంటి అంశంలో ఈ యొక్క జాగ్రత్త తీసుకోండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 12వ స్థానము, ఈ 12వ అధిపతి గమనించుకున్నట్లయితే ఈ ద్వాదశాధిపతి అయినటువంటి కుజుడు రాశిలో సంచరిస్తున్నందుకు ఇది కొంతవరకు శుక్రుడు అంటే ధనాధిపతితోని, బుధుడు ఈ వ్యాపార మరియు ఉద్యోగ కారకుడితో కలిసి ఉన్నందుకు మీకు వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ లోకల్గా కాకుండా వేరే రాష్ట్రము లేదా వేరే దేశానికి సంబంధించినటువంటి వాటిల్లో మీరు ఎంటర్ అయితేనే బాగా లాభంగా ఉంటుందనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన దత్తాత్రేయుడిని, ముఖ్యంగా జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనేటువంటి నామస్మరణ మరియు లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం రాశిలో రవి యొక్క సంచారం జరుగుతుంది. కాబట్టి అష్టమాధిపతి అనేటువంటి రవి రాశిలో ఉన్నందుకు కొంచెం ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ కానీ ఇటువంటివి గోచరిస్తుంటాయి. అయితే ఇక్కడ కొంతవరకు ఈ రవి రాశిలో ఉన్నందుకు కొంత నిద్ర పట్టకపోవడం కానీ మరియు ఇటువంటివి కలుగుతూ ఉంటాయి సర్వసాధారణంగా. అయితే దీనికి ఏం చేసుకోవాలి ఏమిటి అంటే కాస్త నవగ్రహాల్లో రవి గురు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసినట్లయితే ఈ యొక్క విషయాల్లో ఇబ్బంది అనేటువంటి తగ్గుతుంది. ఇక ఫైనాన్షియల్ గ్రోత్ ఎలా ఉంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఫినాన్షియల్గా గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఉన్న ప్రదేశం కాకుండా రకరకాల ప్రదేశాలకు సంచారం చేయడం ద్వారా విదేశీ సంపాదన మూలంగా మరియు ఫైనాన్షియల్గా అంటే కొంత ఫైనాన్షియల్ సెక్టార్స్లో ఉండేటువంటి వారికి, టీచింగ్ లైన్స్లో ఉండేటువంటి వారికి, గురుత్వ సంబంధించిన కన్సల్టెన్సీ సెంటర్ సంబంధించిన వారికి ధనయోగం అయితే బ్రహ్మాండంగా ఉంది. మిగతా వారికి కూడా ఉంది, కాకపోతే ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా యోగిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఈ 3వ స్థానంలో రాహు ఉన్నందుకు మీకు ధైర్యంగా కొన్ని పనులు చేయడం ద్వారా చక్కటి ఫలితాలు, యాన్స్టస్ ప్రాపర్టీస్ ఏవైనా ఉంటే వాటికి సంబంధించిన పనుల్లో కొంతవరకు పురోగతి కనబడము, మరియు రీసెర్చ్ ఓరియంటెడ్ రిలేటెడ్ కొంతమంది
పిహెచ్డీస్ అవి చేస్తూ ఉంటారు, రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల్లో కొన్ని నిగూఢమైనటువంటి అంశాలు మీకు తెలియడం ఇటువంటివి గోచరిస్తున్నాయి. కాకపోతే ప్రేమ వ్యవహారాలు ఫ్రెండ్స్తోని కొంతవరకు 21, 22 తేదీల్లో కొంత జాగ్రత్త వహించండి. అదేవిధంగా షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి ఈ వారంలో కూడా. మీకు కొన్ని కొత్త అగ్రిమెంట్స్ రాసుకోవడము, కొత్త ఇవి చేస్తూ ఉంటారు. అదేవిధంగా పార్ట్నర్స్ విషయంలో మరియు వివాహ సంబంధించినటువంటి విషయాల్లో మీకు ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ వారం ప్రత్యేకంగా 23, 24, 25, 26, 27 తేదీలు షార్ట్ జర్నీస్ మరియు ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అవ్వడానికి, ఇంటర్వ్యూస్లో మీ యొక్క ప్రతిభ చాలా ఈజీగా మీరు సక్సెస్ అయ్యేటువంటి యోగం చూపిస్తుంది. అదేవిధంగా ధనం ఏదైతే మీరు ఎప్పటి నుంచో ఉద్యోగం చేసినటువంటిది కొంత మనీ ఆగిపోతూ ఉంటుంది, ఆ యొక్క విషయాల్లో బాగుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు కాస్త సంతానము కొన్ని విషయాల్లో సంతానం కొంతవరకు మొండిగా ఉందనేటువంటిది ఒక చిన్న ఇది. అదేవిధంగా కొంత ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలమైనటువంటి స్థితి గోచరిస్తుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ గ్రహస్థితుల్లో ప్రత్యేకంగా ఈ యొక్క గ్రహస్థితి రీత్యా చూసుకుంటే కనుక మీకు ఉద్యోగ అవకాశాలు చాలా బ్రహ్మాండంగా చూపిస్తున్నాయి. అయితే ఇందులో మకరం వారికి ఈ దశమాధిపతి 12వ స్థానంలో ఉంటూ 12లో అధిక గ్రహాలు ఉన్నందుకు కాస్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా కొంతవరకు లబ్ధి పొందడం కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి. మరియు మీ యొక్క తండ్రి ఆస్తికి సంబంధించిన కొన్ని వివాదాలు కూడా తొలగేటువంటి ఆస్కారం కనబడుతుంది. అంటే గతంతో పోల్చుకుంటే కొంతవరకు ఇంప్రూవ్మెంట్స్ బాగుంటాయని చెప్పుకోవచ్చు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి. విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు చేయండి, అనే విధాలు బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో శని యొక్క సంచారం అనేటువంటి చిన్న బాడీ పెయిన్స్ కావచ్చు, ఇటువంటివి ఇస్తూ ఉంటాయి. అంటే కొంచెం లాంగ్ టర్మ్ పెయిన్స్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి సర్వసాధారణంగా రాశిలో శని సంచారం వల్ల. కాబట్టి మీరు ఏం చేస్తుంటారంటే ఈ టైంలో ప్రత్యేకంగా నూనె దానంగా ఇవ్వడము, నువ్వులు దానంగా ఇవ్వడం ఇటువంటివి చేస్తూ ఉండండి. మరియు ఫైనాన్షియల్గా గ్రోత్ బాగుంది. అదేవిధంగా మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ 21, 22 తేదీల్లో పొరపాటును కూడా తీసుకునే ప్రయత్నం చేయకండి. ఆ రోజుల్లో తీసుకునేటువంటి ప్రాపర్టీ వల్ల కొంత ఇబ్బంది వస్తుంది. కాకపోతే మీకు ఈ వారం కొంతవరకు ఫైనాన్షియల్ గ్రోత్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సొంతంగా ఏదైనా గృహ నిర్మాణము, లేకపోతే గృహము కానీ, స్థలం కానీ, వాహనం కానీ కొనుగోలు చేసే యోగం కూడా చూపిస్తుంది. కాకపోతే వాహనాలు లాంటివి కూడా మీరు 21, 22 తేదీలు అసలు తీసుకోకండి. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ హోమ్ లోన్స్కి చక్కగా మీకు యోగ్యవంతంగా ఉందని చెప్పుకోవచ్చు. మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, అంటే సినిమా ఫీల్డ్ కావచ్చు, లేనట్లయితే ఎనీ ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన ఫీల్డ్స్లో ఉండేటువంటి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా గమనించుకున్నట్లయితే ఈ వారం ప్రత్యేకంగా మీకు గృహ సంబంధించినటువంటి విషయంలో అనుకూలత, విద్యా సంబంధించిన విషయంలో కూడా కొంతవరకు అనుకూలత అనేటువంటిది అయితే గోచరిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే చిన్న మనస్పర్ధలకు గురవడం, ఏదైనా ఒక వస్తువు విషయంలో కావచ్చు, వాహన సంబంధించిన విషయాల్లో కావచ్చు, చిన్న మనస్పర్ధలు చూపిస్తున్నాయి. బికాజ్ ఆఫ్ ఈ చతుర్థాధిపతి శుక్రుడు ఎవరైతే ఉన్నారో కుజబుధుల మధ్యన ఉన్నాడు, లాభస్థానంలో ఉన్నాడు. దానివల్ల లాభము కలుగుతుంది, చిన్న మనస్పర్ధలు కూడా ఏర్పడతాయి అనేటువంటిది చూపిస్తుంది. అదేవిధంగా వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ముఖ్యంగా ఈ వారం మీరు బంధువర్గాలలో ప్రయత్నం చేయడం అనేటువంటిది మంచి ఫలితం ఇస్తుంది. అంటే మీకు తెలిసిన వారి ద్వారా, మీకు తెలిసిన వారి సర్కిల్లో ఏదైనా ట్రై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు సక్సెస్ఫుల్గా సాగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు గమనించుకున్నట్లయితే ఈ వారం మీరు చేసేటువంటి ఉద్యోగ ప్రయత్నాలు, అందులో ముఖ్యంగా గవర్నమెంట్, మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వృత్తుల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితి ఉంది. మరియు ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అందులోని ప్రత్యేకంగా మనకి చూడండి, ఈ సెక్యూరిటీ సర్వీసెస్, సాఫ్ట్వేర్లో సెక్యూరిటీ సర్వీసెస్ రిలేటెడ్ సంబంధించిన ఇవి, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు, మిలిటరీ అంటే ఆర్మీ, ఐ మీన్ డిఫెన్స్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయం.
అదేవిధంగా మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అని చూసుకున్నట్లయితే విష్ణు సహస్రనామాలు, లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన మీకు ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తుంది. ఇవి చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మీనలగ్నము, మీనరాశి. మీనం వారికి గనక చూసుకున్నట్లయితే మీనరాశి లేదా మీనలగ్నం వారికి ప్రత్యేకంగా ఇక్కడ స్థితిగతుల్లో రాశి నాథుడు ఎవరైతే ఉన్నారో మీనరాశికి అధిపతి అయినటువంటి గురువు 2వ స్థానంలో ఉన్నాడు. ఈ 2వ స్థానంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ధనస్థానంలో ఉండేటువంటి మీనానికి అధిపతి. ఇది కొంతవరకు తర్వాత రాశుల్లో చంద్రుడు ఉంటున్నాడు కాబట్టి ఈ వారం కాస్త షార్ట్ జర్నీస్ ఈ వారం ఎక్కువగా ఉంటాయనేటువంటి సూచిస్తుంది. అందులో ప్రత్యేకంగా మీకు ఈ 21, 22 తేదీలు కాస్త షార్ట్ జర్నీసు, ఏదైనా ఒక ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఇన్వాల్వ్ అవ్వడము, కొంతమంది తల్లి తరపు వారితో కొన్ని పరిచయాలు ఏర్పడడం, ఇటువంటివి గోచరిస్తున్నాయి. అదేవిధంగా ఫినాన్షియల్గా ఎలా ఉండబోతుంది ఈ వారము అని చెప్పి చూసుకున్నట్లయితే గవర్నమెంట్ లోన్స్ లభించడం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. మరియు కొద్దిగా కొంచెం తండ్రి తరపు వారితో చిన్న ఘర్షణ వాతావరణం కూడా సూచిస్తుంది. అదేవిధంగా 21, 22 తేదీలు ఎటువంటి అగ్రిమెంట్స్ చేయకండి దయచేసి. మరియు ఈ వారం మీరు ఏదైనా ప్రాపర్టీ, ముఖ్యంగా ఆన్లైన్లో ఏదైనా కోర్సు నేర్చుకునేటువంటి యోగ్యత కనబడుతుంది ఈ వారము. అదేవిధంగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా బాగుంది. మీకు ఈ వారం రాజకీయ పరంగా చాలా బాగా కలిసి వస్తుందని చెప్పి చూపిస్తుంది. మరియు ఫ్రెండ్స్, పాత ఫ్రెండ్స్ ఎవరైనా కలవడం కూడా గోచరిస్తుంది. కాకపోతే ఇక్కడ పార్ట్నర్స్తోని, జీవిత భాగస్వామితోని, అదేవిధంగా కొంత వివాహ సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటువంటి విషయంలో 2-3 సంబంధాలు ఒకటేసారి వచ్చేసరికి వాటిలో ఏది ఎంచుకోవాలి, ఏది వద్దనాలి, ఏది దేని తీసుకోవాలని కొంత స్ట్రెస్లోని కొంతవరకు కన్ఫ్యూజన్లో ఉంటూ ఉంటారు. ఎందుకంటే సప్తమంలో కేతువు కూడా ఉన్నాడు కాబట్టి ఈ సప్తమాధిపతి వెళ్ళి కుజ మరియు శుక్రుడితో కలిసి ఉన్నారు కాబట్టి ఎక్కువ సంబంధాలు వస్తాయి. ఎంపిక చేసుకునే విషయంలో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడుతుంటుంది. అలాంటప్పుడు కాస్త మీరు గణపతి ఆలయానికి లేదా స్కందుని ఆలయానికి వెళ్ళి అక్కడి నుంచి మీరు నిర్ణయం తీసుకున్నట్లయితే ఇబ్బంది అనేటువంటిది ఉండదు. బికాజ్ ఆఫ్ సప్తమంలో కేతు ఉండడం వల్ల ఈ నిర్ణయాల విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఆకస్మికమైనటువంటి ఖర్చులు గోచరిస్తున్నాయి కాబట్టి ఆకస్మికంగా సడన్గా ఏదైనా ఖర్చులు పెట్టాల్సిన విషయంలో కొంత జాగ్రత్త పడ్డము. మరియు మీ తండ్రి గారికి, తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని నెగిటివ్ ఫలితాలు కనబడడం అనేటువంటి సూచిస్తుంది. కాబట్టి ఈ సమయంలో తొందరపాటు పడి ఆస్తులు అమ్మడం లాంటివి చేయకపోవడమే మంచిది. మరియు అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ యోగం కూడా ఉంది. ఎందుకంటే రవి లాభంలో ఉన్నాడు, దశమంలో మరో పాపగ్రహమైనటువంటి కుజగ్రహం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా కొంత ఉద్యోగ సంబంధించిన విషయంలో అనుకూలమైనటువంటి పరిస్థితులను ఏర్పరుస్తున్నాయి. కాకపోతే మీరు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల పట్ల మాత్రం కాస్త జాగ్రత్త వహించండి. ఇక పార్ట్నర్షిప్స్ విషయాల్లో కూడా కొంత జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన, ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ చేయండి. ఎందుకంటే రాశిలో ఎప్పుడైతే రాహు సంచారం జరుగుతుందో జరగనటువంటి విషయాలు ఏదో జరుగుతాయేమో అనేటువంటి ఒక అపోహని క్రియేట్ చేస్తూ ఉంటుంది. రాహు అంటేనే ఒక ఇల్యూజన్, ఇమాజినేషన్ పెంచుతూ ఉంటుంది. మంచివి ఇమాజినేషన్ చేసుకుంటే మంచిది, కానీ ఏదైనా ప్రమాదం వస్తుందేమో, ఇలా జరుగుతుందేమో, అలా జరుగుతుందేమో ఇమాజినేషన్ అవుతుంటుంది. కాబట్టి ఉదయం నిద్ర లేచిన వెంటనే కాస్త మీరు ఓం దుర్గాయ నమః అనే నామస్మరణ, ఓం దుమ్ దుర్గాయ అనే నామస్మరణ మిమ్మల్ని అనవసరమైనటువంటి ఇల్యూజన్స్ నుంచి బయటపడేయడం జరుగుతుంది. జాతక చక్రం తెలియని వాళ్ళు, అసలు జాతకం తెలియదండి, నాకు గ్రహస్థితి తెలియదు, ఏమీ తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, మాకేదైనా ఒక ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడున్నటువంటి గోచార రీత్యా ఏ పరిహారం చేసుకుంటే ఏ ప్రయత్నం ఫలిస్తుంది ఇప్పుడున్న గోచార రీత్యా అని చెప్పి చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఎవరైనా సరే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి పనులు కనుక చేస్తున్నారో అది ముందు కదలట్లేదు, లేదా ప్రమోషన్స్ కోసం ట్రై చేస్తున్నాము కదలట్లేదు అనుకునేటువంటి వారు రవి, శని గ్రహాల దగ్గర దీపారాధన చేసి దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ, సూర్య ఆలయానికి కానీ వెళ్ళడం, లేదా గోవుకి బెల్లము, గోధుమ రవ్వ తినిపించండి. మీకు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన వర్కులు కావచ్చు, ఆరోగ్య సంబంధించిన పనులు కావచ్చు, అదేవిధంగా మీకంటే సుపీరియర్స్తో ఏదైనా మాట్లాడుకునేటువంటి విషయాలు కొంచెం సామరస్యంగా వెళ్ళడం కావచ్చు జరుగుతాయి. అదేవిధంగా ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా ఎవరికైనా వివాహ సంబంధించిన విషయంలో ఘర్షణలు ఎదురవుతున్నాయి. అందులో ముఖ్యంగా పురుషులకి ఏదో ఒక చిన్న ఘర్షణ ఏర్పడుతుందండి. వివాహ సంబంధించిన విషయం ముందుకు వెళ్ళాలంటే వెళ్ళట్లేదు అనుకునేటువంటి వారు
కుజ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. చేసి రాహుకేతు గ్రహాల దగ్గర కూడా చేస్తే ఇంకా మంచిది. లేదా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి ఒక నీటిలో పసుపు కుంకుమ గంధం తీసుకొని ఆ నీటిలో వేసి ప్రదక్షిణం చేసిన తర్వాత ఆ నీటిని వాటి మీద వేయండి. ఖచ్చితంగా మీకు ఏదైతే వివాహ సంబంధించినటువంటిది శుక్రగ్రహం ఉందో ఆ శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది దీని ద్వారా. అదేవిధంగా ఉద్యోగాల్లో ఇబ్బంది పడుతున్నాము, ఉద్యోగం రావట్లేదు, మరి ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? మీకు డేట్ ఆఫ్ బర్త్ టైం ఏమీ తెలియదు కానీ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే నవగ్రహాల్లో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, శని భగవానుడు, రాహువు, రవి, అంటే రవి భగవానుడి యొక్క ప్రతిమలు ఉంటాయి మనకి నవగ్రహాల దగ్గర. వాటి దగ్గర నేతితో దీపాన్ని వెలిగించి మీరు లలితా సహస్రనామాల్లో ఒక 9 ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాత అదే ఆలయంలో కూర్చొని లలితా సహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనేటువంటివి చేసుకోండి. మరి కొంతమందికి కోర్టు వ్యవహారాలు, కోర్టు సంబంధించిన గొడవలు ఇట్లాంటివి ఉంటుంటాయి. అటువంటివి క్లియర్ అవ్వాలంటే ఏం చేయాలి అని చూసుకున్నట్లయితే శని గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. నేతితో, ఆవు నెయ్యితో, స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన చేసి జై గురుదత్త, శ్రీ గురుదత్త అన్న నామస్మరణ కనీసం ఒక అరగంట చేయండి. మీకు ఉండేటువంటి కోర్టు సమస్యలు అనేటువంటివి క్లియర్ అవుతాయి. అదేవిధంగా ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు శని, రవి, కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. మరియు దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనే నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క సంతాన ప్రాప్తి అంటే సంతానం కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఇక అదేవిధంగా అప్పుల కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వారు, అప్పుల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వారు కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి మీరు ఓం అపర్ణాయై నమః మరియు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే నామస్మరణ చేయండి. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్పానంటే జాతకం తెలియదు, ఏ గ్రహస్థితి తెలియదు, కానీ ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా నేను ఏం చేసుకుంటే నాకు ఆ సమస్య నుంచి బయటపడతానని తెలియడానికి చెప్పాను. అయితే ఇప్పటి వరకు మనం దీనికంటే ముందు చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఏమున్నాయో వాటికంటే అతి ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది మీ జన్మజాతక ఫలితాలు. అంటే మీ యొక్క జన్మజాతకంలో మీరు పుట్టిన సమయంలో, మీరు పుట్టినటువంటి డేటు, మంత్, ఇయరు, సమయము, ప్రదేశము తీసుకొని మీ లగ్న బలం ఎలా ఉంది, మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారు, మీరు ధనం ఎందుకు సంపాదించలేకపోతున్నారు, ఏ మార్గంలో వెళ్తే మీకు ధన ప్రాప్తి కలుగుతుంది, అంటే ఏ రంగాల్లోకి వెళ్తే మీకు ధనం బాగుంటుంది, అదేవిధంగా ఏ ప్రయత్నం చేస్తే ఏ దేవతా అనుగ్రహం పొందితే మీకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, అదేవిధంగా ఏ దిశలో మీరు నివసించినట్లయితే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ అన్ని దిశలు మంచివే, కానీ మీకేది పనికి వస్తుంది, సంతాన అభివృద్ధి జరగాలంటే ఏం చేయాలి, వివాహం అవ్వకపోతే మీ పర్సనల్ చార్ట్లో అసలు ఎప్పుడు వివాహ యోగం ఉంది, ఉద్యోగ యోగం ఎప్పుడుంది, అదేవిధంగా వ్యాపారం చేయాలనుకుంటే అసలు మీకు వ్యాపారం యోగిస్తుందా లేదా, ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇది సరైనటువంటి సమయమా కాదా, ఇవన్నీ కూడా మీరు మీ యొక్క జన్మజాతకంలోనే ఉంటుంది. అయితే ఇప్పుడు మనం గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకున్నామంటే ఇది కాలము, అంటే బయట ఉండేటువంటి సిచ్యువేషన్స్, బయట ఉండేటువంటి పరిస్థితులు లాంటిది. అంటే ఇప్పుడున్న బయట ఉండే పరిస్థితుల్ని మనం తీసుకునే నిర్ణయాలు రెండు కనెక్ట్ అయితే మనకు ఆ పని జరుగుతుంది. ఆ రకంగా గోచార ఫలితాలు, మీ జన్మజాతక ఫలితాలు తెలుసుకుంటూ మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.